నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూకి స్వాగతం. ఇవాల్టి నా గెస్ట్ బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ గారు. మరి రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. తెలంగాణలో బీజేపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతుంది, ముఖ్యంగా డీకే అరుణ గారు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, సో ఇలాంటి అంశాలను కూడా మేడం అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే మా. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నా. విజయ సంకల్ప యాత్రను మొదలుపెట్టారు. ఎలా నడుస్తుంది యాత్ర? చాలా బాగా నడుస్తుంది. అంటే మా దీంట్లో అయిపోయింది యాక్చువల్లీ. మా క్లస్టర్లో చాలా బాగా నడుస్తుంది. చాలా బాగా రెస్పాన్స్ ఉంది, పబ్లిక్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. డీకే అరుణ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? నేను మహబూబ్ నగర్ నుంచి లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన కాబట్టి మహబూబ్ నగర్ నుంచే అడుగుతున్నా. ఒకవేళ డీకే అరుణ మహబూబ్ నగర్ టికెట్ ఇస్తే జితేందర్ రెడ్డి పరిస్థితి ఏంటి? జితేందర్ రెడ్డి మీకు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు ఎవరికి టికెట్ వచ్చినా అందరం పనిచేయాలి. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేయాలి. పార్టీకి ఇప్పుడు లాస్ట్ టైము 19లో నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు యాక్చువల్గా నేను పోటీ చేయాలని కూడా అనుకోలేదు. పోటీ చేస్తానని కూడా అడగలేదు. సో వాళ్ళు క్యాండిడేట్గా నన్ను డిసైడ్ చేసినారు, పోటీ చేయమన్నారు. పోటీ చేసిన షార్ట్ టైంలోనే నాకు చాలా మంచి ఓట్లు వచ్చినాయి. అప్పుడు దాదాపు 3,33,353 ఓట్లేమో వచ్చినాయి. అంటే చాలా షార్ట్ టైంలో అప్పుడు మోదీ గారిది పుల్వామా దాడి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సందర్భంలోనే ఆ ఫ్యూ డేస్కే ఎలక్షన్స్ వచ్చినాయి. జస్ట్ కొన్ని ఆ సందర్భంగా మహబూబ్ నగర్లో పార్లమెంట్ మొత్తంగా కూడా 7 అసెంబ్లీ స్థానాలు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో అందరూ పెద్ద పెద్ద మెజార్టీస్, ఒక్కొక్కరు 50,000 60,000తో గెలిచారు ఎమ్మెల్యేలు అంతా వాళ్ళు. సో అప్పుడు రోజు బీజేపీకి 61,000 వచ్చినాయి మొత్తం పార్లమెంట్లో ఓట్లు. సో ఆ సమయంలో నేను అసలు కంటెస్ట్ చేయడానికి కూడా కొంచెం జంకిన. బీజేపీకి చాలా తక్కువ ఓటు శాతం ఉన్నది ఇక్కడ, నేను పోటీ చేయను. మొన్ననే అసెంబ్లీకి పోటీ చేసి నేను ఓడిపోయి ఉన్నా. మళ్ళీ ఓటమి, నేను ప్రిపేర్గా లేను, ఎలక్షన్ కంటెస్ట్ చేయడానికి అని చెప్పినాను. అయినా కూడా నాకు టికెట్ ఇచ్చినారు. అప్పుడు కంటెస్ట్ చేసిన ఆ షార్ట్ టైంలో కూడా 3 లక్షల అంత పెద్ద ఎత్తున ఓటు, మనకు 3,33,153 చిన్న మార్జిన్ కాదు. సో గుడ్. అందరు కూడా జిల్లాలో నాకు గతం నుంచి కూడా జిల్లాలో యాజ్ అ మినిస్టర్గా కానీ లేదా మా 2 ఫ్యామిలీస్, మా ఫాదర్ ఫ్యామిలీ ఈ సెగ్మెంట్లో మొత్తం మా ఫాదర్ సైడ్ ఫ్యామిలీ ఎక్కువ ఉంటుంది. సో ఆల్మోస్ట్ 3 కాన్స్టిట్యున్సీల మీద ప్రభావం ఉంటుంది మా ఫ్యామిలీ దగ్గర కాబట్టి. సో నేను మినిస్టర్గా చేసినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జిల్లాల వ్యాప్తంగా కూడా అందరితో సంబంధాలు ఉన్నాయి, అందరితో కూడా మంచి రిలేషన్ ఉంది. సో ఆ రిలేషన్తో అందరు కూడా నేను కంటెస్ట్ చేసినప్పుడు సపోర్ట్ చేసినారు. బీజేపీలోకి పోయినందుకు కూడా చాలామంది దాన్ని స్వాగతించినారు. కానీ బీజేపీ లీడర్లు ఉన్నారు కానీ క్యాడర్ అంత బలంగా లేదు, గ్రామ స్థాయిలో అంటారు. ఆ పరిస్థితి ఉందా? అంటే సరే, కొన్ని చోట్ల లేదు, దాంట్లో వాస్తవమే కొన్ని చోట్ల. కాబట్టి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. నేను అప్పుడు పోటీ చేసినప్పుడు క్యాడరు చాలా నియోజకవర్గాల్లో అసలు క్యాడర్ లేదు, బూత్ స్థాయిలో కూడా క్యాడర్ లేరు అప్పుడు. సో అప్పుడు బూత్ స్థాయిలో క్యాడర్ లేరు, ఓటు వేయమని చెప్పడానికి అడిగే వాళ్ళు లేనటువంటి పరిస్థితులు. అందుకని ఆ సింబల్ రీచ్ కాలేదు. నా సింబల్ కమలం పువ్వు, డీకే అరుణ గారు కమలం పువ్వు మీద పోటీ చేస్తున్నారని రీచ్ కాలేదు. నేను అప్పుడు పార్టీ చేంజ్ అయిన షార్ట్ టైం కాబట్టి కింది కూడా రీచ్ కాలేకపోయినా ఎంబడి ఎలక్షన్ రావటం వల్ల. సో అందరూ చాలా వరకు కూడా నా సింబల్ కూడా పోలేకపోవడం వల్ల కూడా అప్పుడు ఓడిపోవడానికి కారణము. సో అప్పటికి చాలా తేడా ఉంది. అప్పటికి పార్టీలో క్యాడర్ పెరిగింది. కింద బూత్ స్థాయి నుంచి కూడా భారతీయ జనతా పార్టీని పెద్ద ఎత్తున యూత్లో కూడా కొంచెం బాగా భారతీయ జనతా పార్టీ వైపు ఉంది. నరేంద్ర మోదీ గారి మీద పెద్ద అభిమానం ఉంది. గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున మోదీ గారి మీద ఇవాళ ఒక నమ్మకం ఏర్పడింది అందరిలో కూడా. రేపు పార్లమెంటుకు ఖచ్చితంగా మోదీ గారికి ఓటు వేయాలి, వారు ఉండాలి ప్రధానమంత్రి అనేటటువంటిది ఈరోజు గ్రామాల్లో కనిపిస్తున్నటువంటి వాతావరణం. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుందా, లేక బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుందా? ఎట్లా చూడొచ్చు? బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉంటుంది. బీఆర్ఎస్ ఇప్పుడు కంప్లీట్గా మన ఎలక్షన్ తర్వాత కంప్లీట్గా తగ్గిపోయింది బాగా వాళ్ళ. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ లెవెల్లో బీఆర్ఎస్ ఓటేసిన దండగానే, కాంగ్రెస్కి వేసిన దండగానే అనేది కూడా గ్రామాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఇప్పుడు నేషనల్లో జాతీయ స్థాయిలో ఈరోజు నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు.
సో ఇక్కడి నుంచి కూడా పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీని గెలిపియాలి అనేటటువంటిది ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కదా. అందుకని ప్రచారం మొన్నటి ఎన్నికల్లో కూడా అదే ప్రచారం చేసింది. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది తెలంగాణలో అని, ఎట్లా వీళ్ళని ఆపాలనేటటువంటి దీంతో ఆ యొక్క బ్లేమ్ గేమ్ కాంగ్రెస్ పార్టీ చేసింది. దానికి రెండు పార్టీలు కూడా ఏకమైన అండర్స్టాండింగ్తోనే, బీఆర్ఎస్ కాంగ్రెస్ అండర్స్టాండింగ్తోనే ఆ బ్లేమ్ గేమ్ ఆడిని. అటువంటి ప్రచారానికి పెద్ద ఎత్తున వాళ్ళు ఏమంటారంటే ఒక ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా చెప్పిందే చెప్పి రోజంతా కూడా ఎన్నికల్లో కూడా బీజేపీతో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోతుంటారు అనే ప్రచారం కూడా జరుగుతుంది బాగా. అది ఇప్పుడు ప్రచారం, అది కూడా అబద్ధమే, అది కూడా 100% అబద్ధం అని తెలిసినా కూడా అది ప్రచారంలోకి తీసుకొస్తారా? ఎట్టి పరిస్థితిలో లేదు, దాంట్లో ఎలాంటి వాస్తవం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు మహబూబ్నగర్ జిల్లా నుంచి. మహబూబ్నగర్ జిల్లాలో వంశీచందర్ని బరిలో దింపబోతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా ఎంపీ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, గెలిపించాలి. ఎట్లా ముందుకు వెళ్తారు మీరు? అక్కడ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి అప్పటికిప్పటి క్యాడర్ బిగింది ఒకటి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన నాయకత్వం ఉండాలని కోరుకుంటున్నారు ఒకటి. సో జిల్లాలో ఇక నాకు కూడా క్రెడిబిలిటీ ఉన్నది, వాస్తవంగా జిల్లాలో కూడా మాకు కూడా వ్యక్తిగతంగా కూడా క్రెడిబిలిటీ ఉన్నది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలే శక్తి మాకుంది, భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కానీ ఎక్కడ బీజేపీకి కనీసం క్యాండిడేట్స్ కూడా లేరు, అనుకున్న స్థాయిలో కాంగ్రెస్లో క్యాండిడేట్స్ లేకపోవడము, పక్క పార్టీ నుంచి తెచ్చుకుంటున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా క్యాండిడేట్స్ ఎందుకు లేరు? ప్రతి చోట 3-4 పోటీ పడుతుంటే మీరు క్యాండిడేట్స్ లేరంటే ఎక్కడ? పక్క పార్టీ నుంచి తెచ్చుకుంటున్నారు, రాని వాళ్ళను భయపెట్టిస్తున్నారు. ఎక్కడైనా వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళంతా సొంత పార్టీ వాళ్ళ. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్లో పుట్టిన వాళ్ళే ఉన్నారు ఆడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎడికెళ్ళి పుట్టిండి, ఎడికెళ్ళి వచ్చిండు చెప్పరాదు, వేరే వాళ్ళని వదిలేయండి. రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో పుట్టిండి, ఏ పార్టీ అంటే రావడం అనేది పక్క పెడితే మీరు రాకుంటే భయపెట్టిస్తున్నారా అనేది, భయపెట్టించి మీరు పార్టీలోకి చేర్చుకున్నారు. వాళ్ళు అట్లే భయపెట్టించి చేర్చుకున్నారా మన తెలంగాణలో కాంగ్రెస్లోకి? ఇవన్నీ కూడా ఏదంటే నోటికి ఏదో వస్తుంది మాట్లాడి మేమేదో చక్కదనం అధికారం ఉందనగానే ఏదో ఒక అహంకారం అయిపోయింది. గతంలో బీఆర్ఎస్ని ఇట్లనే చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ని చూస్తున్నాం. అధికారం రాగానే అహంకారం ఎక్కువైపోతుంది. ఇక మమ్మల్ని మించిన లేడు, మమ్మల్ని చూసి మొత్తం వస్తున్నాడనే ఫీలింగ్ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి 2 నెలల పాలన చూసాం. ఆ 2 నెలల పాలనలకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు? ఇది ఇంకా ఆరంభమే కదా, ఇది ఇంకా ఏం యాక్షనే స్టార్ట్ కాలేదు, ఇంకేం అడ్మినిస్ట్రేషన్ పెద్ద తరహాలో ఏం కనపడతలేదు. ఓ రోజు చెప్తున్నారు, ఓ రోజు కాదంటున్నారు. ఫార్మాసిటీ విషయంలో చూసుకుంటేనే తెలుస్తుంది మనకు. ఏదైనా కూడా స్థిమితంగా వాళ్ళు ఇంకా మాట ఇచ్చిన దాని మీద నిలబడడం లేదు. ఇంకా వాళ్ళకి ఏంటి అనేటటువంటి దాంట్లో ఇంకా అవగాహన కూడా పూర్తిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రాష్ట్రం మీద రాలేదనిపిస్తుంది. బీబీ పార్టీలను చేర్చుకున్నట్లున్నారు నిన్న, అంటే ఏమైనా హామీ ఇచ్చారా అతనికి? పార్టీలో చేరే వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. హామీలు అనేది ఎవరికి టికెట్ ఇవ్వాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. దాని తర్వాత టికెట్లు గెలిచే వాళ్ళకి ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళకి టికెట్లు కూడా పార్టీ డిసైడ్ చేస్తుంది. సరే, ఈ మధ్యకాలంలో మనం చూసాం వంశీచందర్ మీ పైన బాగా ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు ఆరోపణలు వస్తుంది, దాని గురించి మీరు ఏం చెప్తారు? వంశీచందర్ గురించి మాట్లాడే స్థాయి లీడర్ కాదు వంశీచందర్, వదిలేయండి ఆయన గురించి, టాపికే వేస్ట్. మనం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ గతంలో అవినీతికి పాల్పడ్డదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపణలు చేస్తుంది. మీరు కూడా సమర్థిస్తున్నారా గత ప్రభుత్వం నిజంగా అవినీతికి పాల్పడిందని? ఖచ్చితంగా మేము కూడా ఆరోపణ చేసినాం. అప్పుడు మేము అధికారంలోకి వస్తాం అనుకున్నాం. అవన్నీ వాళ్ళ మీద చేసిన ఆరోపణలు ఏవైతే వచ్చినాయో వాటి మీద అంతా ఎంక్వైరీ చేయించేవాళ్ళం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు కూడా చెప్పిండ్రు అదే మాట, అవినీతి చేసిండ్రని. కాళేశ్వరం విషయంలో కానీ, మేడిగడ్డ దగ్గర జరిగిన ప్రాజెక్టు ఈరోజు పిల్లర్ మొత్తం కుంగిపోతున్నటువంటి విషయంలోనే కానీ, దాని మీద పెద్ద ఎత్తున క్వాలిటీ లేనటువంటి కన్స్ట్రక్షన్తో ప్రాజెక్టుకే ఈరోజు ప్రమాదం ఏర్పడిందని. సో అనేక ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నాయి అవినీతి పరంగా, ల్యాండ్స్ విషయంలో కానీ. మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయండి కాళేశ్వరం పైన మొత్తం ప్రాజెక్టు గురించి, దాని డిజైన్లు కానీ లేకపోతే దాని కాంట్రాక్ట్ చేసినటువంటి పనుల పైన కానీ మొత్తం దాని మీద ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ ఏమంటున్నాం. వారు కూడా కోరిండ్రు గతంలో సిబిఐ ఎంక్వైరీ. మరి వాళ్ళ సిబిఐ ఎంక్వైరీకి వెనక్కిపోతుంది కాంగ్రెస్ పార్టీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ అవుతుంది అంటున్నారు. మరి దానికోసం ఎందుకు, ఏం ఒప్పందం ఉంది ఇద్దరి మధ్యలో, దేనికి కాంప్రమైజ్ అవుతున్నారు?
దేనికి కాంప్రమైజ్ అవుతున్నారు? అది చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సిబిఐ ఎంక్వైరీని ఎందుకు ఆ, కోరడం లేదు? ఎందుకు వాళ్ళు అంటే కోరేదే వాళ్ళే చేయొచ్చు సిబిఐ ఎంక్వైరీ. ఇప్పుడు సిబిఐని మన రాష్ట్రంలో వాళ్ళు ఎలా అంటున్నారు కదా, సిబిఐ బీజేపీ ఒకటే, మేము సిబిఐకి అప్పచెప్పినా కూడా వాళ్ళు ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ, సో అందుకే అది ఇవ్వట్లేదు. తేలుతుంది కదా, అది తేలుతుంది కదా, ఒకటో కాదో తేలుతుంది కదా. బీజేపీ సిబిఐ ఒకటా కాదా అనేది తేలుతుంది కదా. నువ్వు ఫస్ట్ సిబిఐకి అయితే ఇచ్చి చూడండి. మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా పిలుపు వచ్చిందా ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత? నేను లేదు, ఎలాంటి పిలుపుకు అవకాశమే మనం ఇవ్వలేదు. అలాంటిది వాళ్ళకు కూడా తెలుసు. నేను నా నేచర్ తెలుసు. వాళ్ళు నన్ను అట్లాంటి ప్రయత్నం కూడా చేయరు కూడా. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా డీకే అరుణ పార్టీ మారుతుంది అనేది ఒక ప్రచారం వస్తుంటుంది. ఎందుకు ఆ ప్రచారం వస్తుంది? అది కొందరు ఉద్దేశపూర్వకంగా డీకే అరుణని ఇక్కడి నుంచి పంపిస్తే మాకేదో ఛాన్స్ దొరుకుతుంది అనేటటువంటి నాయకులు కొంతమంది ఉండొచ్చు. లేదా డీకే అరుణని ఇట్లా బ్లేమ్ చేయాలి అనేటటువంటి సహించుకోలేనటువంటి వాళ్ళు, అంటే నా యొక్క ఎదుగుదలను చూసి సహించుకోలేనటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం కావచ్చు, ప్రచారం కావచ్చు. అవేవి నిజం కాదన్న విషయం పార్టీకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, దాంట్లో వాస్తవం లేదని. కొందరు ఉద్దేశపూర్వకంగా ఏ విధంగానైనా బ్లేమ్ చేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొందరు, అంతే తప్ప దాంట్లో వాస్తవం లేదన్న సంగతి అందరికీ తెలుసు. సో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ బీజేపీ పార్టీలో ఉందా మీకు? ఎక్కడ స్వేచ్ఛ చెప్పండి? కాంగ్రెస్ పార్టీలో ఏం స్వేచ్ఛ? మాట్లాడడానికా? స్వేచ్ఛ అంటే మీన్ ఏంటి? ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమే స్వేచ్ఛ. అక్కడ స్వేచ్ఛ అంటే ఏముంటుంది? స్వేచ్ఛ నోటికి వచ్చినట్లలో ఇంకేదైనా మాట్లాడేయడం స్వేచ్ఛ. మళ్ళీ మరుసటి రోజు ఇది కాదు అదని చెప్పడం ఓ స్వేచ్ఛ. స్వేచ్ఛకు ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్ పర్సన్కి. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఆ తగిన గుర్తింపు మర్యాద ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ రెస్పెక్ట్ని కోరుకుంటారు ఎవరైనా నాయకులు. అక్కడ ఉన్నంతకాలం ఎట్లా అణిచివేయాలనే చూసిరు కదా. మొన్న ఎలక్షన్లో మనం చూసాము, బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ బీజేపీ పార్టీ అనుకున్నాము, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నాము, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎందుకు మీరు థర్డ్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? ఎక్కడ తప్పిదం చేశారు మీరు? మళ్ళీ తప్పిదాలు అనేటివి రివైజ్ అయిపోయింది, అంతా పాతగా అయిపోయింది స్టోరీ అంతా. ఈ స్టోరీ అంతా పాతగా అయిన తప్పిదాలు ఎక్కడైనాయి, ఎవరేం బ్లేమ్ చేశారు? పోరాటం చేసిందే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పైన. అసలు అంత పెద్ద ఎత్తున యాంటీ ఇంకంబెన్స్ అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకొచ్చిందే భారతీయ జనతా పార్టీ పోరాటాలు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోరాటం చేసింది? ఎలాంటి చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటంటే అబద్ధం చెప్పి 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 అది నిజం అనిపించింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అబద్ధం చెప్పి 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 దాన్ని నిజం చేసే ప్రయత్నం చేసింది. 6 గ్యారెంటీలు ఉచితంగా అన్నీ చెప్పి ప్రకటించి మొత్తం వాళ్ళ గ్యారెంటీలు 412 ఉన్నాయి. 6 గ్యారెంటీలు ప్రధానమైనట్టు. దాంట్లో ఆ 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది. అది కూడా బొటాబొటి అధికారం, పెద్ద పెద్ద మెజార్టీలు ఏం గెలవలేదు వాళ్ళు. సో ఇది భారతీయ జనతా పార్టీ కూడా 8 స్థానాల్లో మంచి మెజార్టీలో గెలిచింది, 19 స్థానాల్లో మంచి ఓటు బ్యాంకు సాధించి సెకండ్ ప్లేస్లో ఉంది. ఇంకా అనేక స్థానాల్లో అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి వాతావరణాన్ని అంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ కేసీఆర్ని ఓడించాలి, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ని ఓడించాలి అనేది ప్రజల లోపల పెద్ద ఎత్తున ఆయన మీద కోపం వచ్చింది. ఆ కోపాన్ని కాంగ్రెస్ మైకు మళ్ళేటట్టు చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏదో పెద్ద ఉద్ధరించిందని కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజల పట్ల పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందని కాదు. సో ఆల్టర్నేట్గా కోపాన్నంతా కూడా తీర్చుకోవడానికి ఒక పార్టీని ఎన్నుకున్నారు. గతంలో ఉన్నటువంటి పార్టీ, గ్రామీణ ప్రాంతాల్లో తెలిసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకా గ్రామాల్లో అంత పెద్ద కాంగ్రెస్ పార్టీ ఉన్నంత బలంగా ఇంకా కాంగ్రెస్ పార్టీ రూట్స్ గ్రామాల్లో లేకపోవడమే కారణం. అంతకంటే వీళ్ళకేమో పెద్ద ఘనకార్యంతోనే చేసి వచ్చిందేమీ లేదు అక్కడ. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని మీరు పదే పదే చెప్తూ ఉంటారు. మీరు మీన్స్ బీజేపీ ఏం చేయబోతున్నారేంటి? ఇది రాజకీయాల్లో జస్ట్ ఎవరు మాట్లాడారు నాకు తెలియదు, కానీ మీ పార్టీ నేతలు మాట్లాడారు, ఎవరు మాట్లాడారో తెలియదు, కానీ బండి సంజయ్ మాట్లాడారు. అది నేను చెప్తున్నాను, నేనైతే మాట్లాడలేదు. ఎవరు వాళ్ళ మాట్లాడితే నేను చూడలేదు, వినలేదు. ప్రభుత్వాలు కూల్చేటటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. అంటే ఆయన ఉద్దేశం కూడా ఏమనంటే ప్రజల లోపల వాళ్ళు చెప్పినవన్నీ ఫెయిల్ అయిపోతారు, మీరు ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఇది చేస్తారనేటటువంటి ఉద్దేశం అయి ఉంటుంది. ఆయన మాట చెప్పడంలో ఒక్కొక్క ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక ప్రభుత్వాన్ని కూల్చాలనేటటువంటి ఆలోచన, ఆ ఉద్దేశంతో ఎవరు మాట్లాడలేదు. ఆ ఉద్దేశం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. కానీ కొంతమంది సీనియర్ నాయకులు
మీ పార్టీలో చేరబోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు అన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? నిన్న రాములు గారు నాగర్ కర్నూలు నుంచి నాగర్ కర్నూలు ఎంపీ రాములు గారు చేరారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు గారు చేరారు, సిట్టింగ్ ఎంపీ గారు. మరి నిన్న జైరాబాద్ ఎంపీ చేరారు పార్టీలో. ఇంకా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఇంకా ఉన్నారా? ఇంకా ఉండొచ్చు. చేరే వాళ్ళ అవకాశం ముందుకు. నేను అదే అడుగుతున్నాను, అంటే మీ పార్టీలో క్యాండిడేట్ లేకపోవడంతో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని వాళ్ళందరూ కూడా ఇవాళ వాడి నాయకత్వంలో పనిచేయాలని పార్టీలోకి వస్తున్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలని వస్తున్నారు. ఆల్టర్నేటివ్ అసలు ఎవరు కనపడటం లేదు. మోదీ గారే ఉంటారు సెంటర్లో, మోదీ గారే ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు కాబట్టి వస్తున్నారు. మేడం, ఏపీలో మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? అది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో నిర్ణయిస్తుంది మా పార్టీ స్టాండ్. అంటే ఒక కన్ఫ్యూజన్ నేషనల్ పార్టీ కాబట్టి అదే అంటున్నా, మీరు మీ స్టాండ్ ఏంది, ఎలా ఉండబోతుంది? నిజంగా జనసేన టీడీపీతో కలిసి వెళ్ళబోతున్నారా? పొత్తుల విషయంలో అధిష్టానంలో అక్కడ అధిష్టానము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత అక్కడ ఏం చేయాలంటే నిర్ణయం పైన జాతీయ పార్టీల స్థాయిలో. సో ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేదానికి నిదర్శనం ఏంటనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కవితను అరెస్ట్ చేస్తారని చెప్పేసి లాస్ట్ మినిట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ వెంటనే మళ్ళీ సిబిఐ ఒకసారికి నోటీసులు పంపించడం. సో ఈ రకమైన ప్రచారం చేసి వీళ్ళిద్దరు మళ్ళీ ఓట్లు లాగాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నిదర్శనము, కవిత ఇష్యూవే నిదర్శనం వీళ్ళిద్దరు ఒకటే దానికి. అంటే నేను అంటున్నా వీళ్ళకి అదే వీళ్ళకి ఏంటంటే గెలవడానికి ఇది ఒకటే పాట, ఇంకో పాట లేదు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు. వాళ్ళ అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ ఏమంటే దాని మీద సమాధానం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఈ ఏడపడం మానేసి వాళ్ళు గెలవడానికి ఇది ఒకటే మార్గం ఎంచుకున్నారు. ఇట్లా అంటేనే మేము గెలుస్తాం అనుకొని ఎంచుకున్నారు. ప్రజల లోపల వీళ్ళ మీద విశ్వాసం లేదు. నరేంద్ర మోదీ నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉన్నది. మూడోసారి కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తారంటారా? 100% అంటే ఎలాంటి డౌటే లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మరొకసారి అవకాశం ఇప్పుడు ఇక్కడ ఎట్లా తెలంగాణలో కాంగ్రెస్ అవకాశం ఇచ్చారో అట్లా దేశవ్యాప్తంగా కంప్లీట్ గా అవినీతితో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ప్రభుత్వం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం, ప్రజలతో పూర్తిగా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొని ఈడ ప్రభుత్వం గతంలోని ప్రభుత్వం ఓడిపోయింది. ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి గారు కావాలని కోరుకుంటున్నారు. మన జరిగినటువంటి 5 ఎన్నికల్లో 3 ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీ కదా. కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదు కదా. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో మాత్రం. ఇంకో ఏదైనా గెలిచిందని అర్థంలో చెప్పండి. నేను అదే అంటున్నా, తెలంగాణ మీరు అంటున్నారు డబుల్ డిజిట్ మాది అని మీరు అంటున్నారు. ఆ పరిస్థితి బీజేపీకి ఉందా తెలంగాణలో అనేది? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తూ ఉంది. 6 గ్యారెంటీలో వీళ్ళు 4 గ్యారెంటీలు అమలు చేశారు కదా. ఏం గ్యారెంటీలు అమలు చేసిన గ్యారెంటీలు అవి? 2500 అందరికి మహిళలకు ఇస్తామన్నారు. ఇచ్చారా? 2500 ప్రతి ఒక్క మహిళకు ఇస్తామన్నారు ఇంటింటికి. ఇయ్యలేదు. 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ అన్నారు. చేసిండ్రా? చేయలేదు. రైతులకు 15,000 రైతు బంధు అన్నారు. చేయలేదు. రైతు కూలీలకు 12,000 అంటే కౌలు రైతులకు 12,000 రూపాయలు అన్నారు. ఇక్కడ ఇవ్వలేదు ఇంతవరకు. సో ఇది కేవలము తూతూ మంత్రంగా పైన తుడిపినట్టు ఏదో చేసి మేము చేసినాం. ఈరోజు బస్సుల్లో మహిళలకు ఫ్రీ అన్నారు. చాలా మంది మహిళలే దాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు దాన్ని. ఇది ఒకటి చేస్తే ఇక అన్ని చేసినట్ట. ఏంది ఇది అన్ని చేసినట్టు అన్న వీళ్ళని. ఇప్పుడు 200 రూపాయల ఉచిత కరెంటు అన్నారు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ అన్నారు. అట్లనే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇవన్నీ కేవలం ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బజార్ ఐటర్లు పెట్టి రాయించుకోవడమే తప్పితే వాస్తవంగా ఇంప్లిమెంటేషన్ ఎంతమంది చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనేది ఇప్పటిదాకా ఇంకా క్లారిటీనే లేదు ప్రభుత్వానికి. ఇది కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు తప్ప దానికి ఇంకా క్లారిటీ లేదు. స్వయంగా ముఖ్యమంత్రి అన్నారు కదా, 17 పార్లమెంటు స్థానాలని గెలిపియండి, 17 పార్లమెంటు స్థానాలు గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు అవుతాయి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మనకు అవుతాయి అంటే అర్థమైంది. మొన్న ఓట్లు వేసింది దానికే, మళ్ళీ పార్లమెంట్ కూడా దానికి అంటే అర్థమైంది. మేడం, ఒక విషయం చెప్పండి. నిన్న బీఆర్ఎస్ నేతలు వచ్చేసి అటు మేడిగడ్డ వెళ్ళారు. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి పోతే కాంగ్రెస్. అసలు ఏం జరిగింది పాలమూరు రంగారెడ్డి? వీళ్ళు ఎందుకు వెళ్ళారు అనిపిస్తుంది? మీరు ఒక పాలమూరు జిల్లా నాయకురాలుగా ఏం చెప్తారు? వాస్తవమైన కాంగ్రెస్ నేతలు అంత షో పుట్టప్పు, మీడియా కవరేజు, బ్యానర్ ఐటెంలో వార్తలు రావాలి, మేము ఏదో చేస్తున్నామని ఘనకార్యం చేస్తున్నామని మీడియా టీవీలు చూపించాలి, పేపర్లు రాయాలి తప్పితే చిత్తశుద్ధి లేదు.
పాలమూరు రంగారెడ్డి ఏం చూడనికి పోయిన వాళ్ళు ఏం చూడనికి పోయినరు. అరే మీరు ఏం చేస్తారో చెప్పండి అయ్యా, వాళ్ళు ఏం చేస్తారో అదే యాక్షన్ తీసుకోండి. మీరు ఏం చేస్తారో చెప్పండి. వీళ్ళ మీద వీళ్ళ మీద నేను కొట్టినట్లు చేస్తాను ఏడిచినట్లు చేయన్నట్టు ఉన్నది. ఇవన్నీ కూడా కేవలం ప్రజలను మోసం చేయడానికి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ప్రజలను దారి మళ్లించడానికి అప్పులు ఉన్నాయని లేదా మొత్తము పాలమూరు రంగారెడ్డిలో అవినీతి జరిగిపోయింది, మేడిగడలో అవినీతి జరిగిపోయింది, రాష్ట్రంలో అప్పుల కుప్పగా అయిపోయింది, మేమేమి చెయ్యలేము అనేటటువంటి ఒక మెసేజ్ని ఈరోజు ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఈరోజు వాళ్ళు స్పష్టంగా చెప్తుంటే అర్థమైంది, కేంద్రంలో ప్రభుత్వం వస్తేనే చేస్తాము అంటే వీళ్ళు చెయ్యరనే కదా, వీళ్ళు చేయలేరనే కదా. 17 వాళ్ళకు వచ్చేది లేదు, వాళ్ళ కేంద్రంలో అయ్యేది లేదు. చివరిగా ఒక విషయం మేడం, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది మీకు తెలంగాణలో? 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామనే విశ్వాసం ఉంది. ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది మీ టికెట్స్? తొందరగానే, అంటే నేషనల్ లెవెల్లో పార్టీ మొత్తం అంటే ఏమంటారు ప్రతిరోజు కూడా దాని మీద జరుగుతుంది అనమాట. డికేఆర్ నగర్ మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తున్నారా? కన్ఫర్మ్ అది? నేను మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తానని అడుగుతున్నా టికెట్. ఇతను నిన్న చూసాము మనము, జితేందర్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. ఏం చెప్తారు మీరు ఆ ట్వీట్? నేను అది వాళ్ళ స్వతహా విషయం, నేను మాట్లాడదలుచుకోలేదు. జితేందర్ రెడ్డి గారి మధ్యలో డికేఆర్ మధ్యలో ఎందుకు విభేదాలు ఉన్నాయి? ఎందుకు? నాకేం విభేదాలు, ఎవరితో విభేదాలు లేవు. అంటే కష్టము వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు మామూలు జిల్లా విభేదాలు ఉంటాయి. విభేదాలే లేవు, నాకు ఎవరితో విభేదాలే లేవు. సృష్టించే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అదే అంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, రేపు పార్లమెంట్ లో కూడా కష్టము. విభేదాలే లేవు, ఒకవేళ విభేదాలు లేవు. మీరు 70,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు మీరు గతంలో. సో ఇప్పుడు మీకు మహబూబ్నగర్ నుంచి టికెట్ ఇస్తే మీరు ఎంత మెజార్టీతో గెలుస్తారు? 2 లక్షల మెజార్టీతో గెలుస్తారు కన్ఫామ్గా. థ్యాంక్ యూ అండి. చూసాం కదా, మొత్తానికి డికేఆర్ నగర్ కాన్ఫిడెంట్ చెప్పారు, ఖచ్చితంగా మనకు టికెట్ వస్తే 2 లక్షల మెజార్టీతో గెలుస్తాము. ఎందుకంటే మూడోసారి ఖచ్చితంగా మోడీ రాబోతున్నారు, మరోసారి అధికారం చేపట్టబోతుంది సెంటర్లో బీజేపీ అని కూడా చెప్తున్నారు. క్యాడర్ కూడా మహబూబ్నగర్ జిల్లాలోనే క్యాడర్ కూడా బలంగా ఉంది. లాస్ట్ టైంలోనే బీజేపీలో వెళ్ళినప్పుడు అప్పుడే వెళ్ళినప్పుడు కూడా ఆ స్థాయిలో మెజార్టీ వచ్చినప్పటికీ గెలవలేకపోయాను, కానీ ఈసారి ఖచ్చితంగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తాననేది చెప్తూ ఉన్నారు. ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాను 60 సమాన ఆరోపణ.